మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మా మన్మడు మన ఈ కాలేజ్ పేరు జయమత్ కాలేజ్ ఇందులో చదువుతున్నాడు సార్. ఇంతకుముందు 2 సంవత్సరాలు అక్కడ నిజామాబాద్లో ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో చదివిండు సార్. ఇక్కడ సీట్ వచ్చిందని వచ్చిండు సార్. దూరమైన సరే అని సీట్ వచ్చింది, మంచిగా చదువుకుంటుండు. మంచి గరీబోళ్ళు పైసా పెట్టలేరని చెప్పి ఇక్కడ కూడా పంపించినాం సార్. కానీ అతను ఈ ఇక్కడ ఎవరైతే ఆ వార్డ్ బాయ్ వాళ్ళు ఉన్నారో ఆయన ఇట్లా సడన్ గా అది కట్క చాలు చేయమని చెప్పి బోర్ చాలు చేయమని చెప్పేసరికి ఆన్ చేయబోయే అక్కడనే సడన్ గా కరెంట్ షాక్ వచ్చి ఇట్లా అక్కడనే పడిపోవడం జరిగింది. మన తోటి విద్యార్థులు కూడా అది చేస్తుంటే డాక్టర్లు కూడా అవి చేయంగా ప్రాణం పోయిందని మాకు ఒక విద్యార్థి వెంటనే ఫోన్ చేసి చెప్పిండు సార్. అది వినగానే మాకు అక్కడనే గుండెలు పలిగిపోయినాయి. అక్కడ ఇదే వాతావరణం సార్. నేను రామకృష్ణ మఠంలో వాచ్మెన్గా పనిచేస్తుంటాను సార్. నా దగ్గరికి నిన్న కరెక్ట్ ఇట్లా బస్సు దిగి మావ ఇక్కడికి వచ్చి మేము వచ్చినాము, మేము ఇంటికి వస్తాము. మా ఇంటికి పోవాలంటే కొద్ది దూరం ఉన్నదంటే నేను పోయి ఇంటికి తీసుకొచ్చిన. ఒక టీ తాగుతారని టీ పెట్టేసరికి అంతలోపు ఈ ఫోన్ వచ్చింది సార్. ఇక వచ్చిన వెంటనే ఇక మేము మనుషులలో లేం సార్. వెంటనే వెహికల్ తీసుకొని ఒకటి అందరం కలిసి రాత్రి 2:30కి ఇక్కడికి చేరుకున్నాం సార్. 3-4 వెహికల్లల్లా రాత్రి తెల్లందాకా ఎవరు చూపించలేదు. ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన రని చెప్పినా కానీ పోలీసులు కూడా మంచిగానే ఇది చేసారు సార్, సపోర్ట్ చేసిర్రు. అది తెల్లందాకా వచ్చి చూపించమంటే చూపించలేదు. మార్నింగ్ మాత్రం చూపించారు. మార్నింగ్ 7:30కి వచ్చి ఒకసారి చూడమని చూపించారు సార్. ఆ పిల్లవాడు మంచి లక్షణాలు ఉన్నాయి సార్. నాతోనే ఎప్పుడు నా వెంబడినే తిరుగుతుండే. వాళ్ళ నాన్న కొద్దిగా పిడిసి వస్తుంది. వాళ్ళ నాన్నకు బాగా గరీబు ఫ్యామిలీ. గరీబ్ అయినా ఒక చెల్లె, ఇతను చెల్లె రెంజల్లో గురుకుల పాఠశాలలో చదువుతారు సార్, ఫస్ట్ ఇయర్. ఇక మా మన్మరాలు ఇద్దరే. వీళ్ళది వచ్చి ముదోలు మండల్, గ్రామం వచ్చి ఏల్వి ముదోల్ మండల్, డిస్టిక్ నిర్మల్ డిస్టిక్ వచ్చిండు సార్. ఇక ఈ చదువుకుంటేనే కదా సార్ ఈ రోజులల్లా వాళ్ళకు ఇది వస్తుంది. కొంచెం వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు బతకగలుగుతారన్న ఆ చిరు ఆశతో ఇక్కడ పంపితే ఇలా జరగడం మాకు ఎంతో ఇక కోలుకోలేని. నాకే ఇంత ఉంటే వాళ్ళ అమ్మకు ఎంత ఉండాలా. ఇక అది మీ టీవీ వాళ్ళకు అండ్ పోలీసు వాళ్ళకు అండ్ ఈ స్కూల్ యాజమాన్యానికి అతనికి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. ఎలాంటి న్యాయం నేను చెప్పినా సార్. వాళ్ళైతే ఆర్థికంగా ఏమి లేదు. ఆ పిల్లగాడు చదివి ప్రయోజకుడు అయితే తప్పితే వీళ్ళకు ఏమన్నా ఉపాధి ఉండేలాగా ఉంటుండే. అటువంటి పిల్లగాడు మధ్యలోనే ఇలా అయిపోవడం వాళ్ళ నాకు మా మన్మడు మధ్యలోనే ఇట్లా మధ్యాంతరంగానే కలిసిపోవడం మాకు ఎంతో ఇది తీరని లోటు సార్. ఆ ఫ్యామిలీకి ఎలాంటి ఆధారం లేదు కనుక దయచేసి ఈ పోలీసు బృందం వారు కానీ, వీరు ఈ ఛానల్స్ వారు కానీ, ఆ స్కూల్ యాజమాన్యం కానీ ఆయన మీద ఏదైనా దయతలిచి ఆయనకి తోచిన సహాయం చేసి వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవాలని నేను సవినయంగా కోరుకుంటున్నాను.
ఏడ దొరుకుతాడు అవ్వా? నా వంశం నిర్వంశమైంది అవ్వా. నా కొడుకు చచ్చిపోయి అవ్వా నా వంశం ఏమైంది అవ్వా. దాని తండ్రికి ఏం తేలది అయ్యా. అయ్యకు పిడి చచ్చి పడిపోతుండు అయ్యా. అయ్య తాగి తాగి అయ్యా ఖరాబ్ అయిపోయింది అయ్యా. ఇంట్లో ఏల్వి బైన్స దగ్గర ఏల్వి నిర్మల్ డిస్టిక్. నేను మాట్లాడలే. నేను ఏ సార్‌కు మాట్లాడలేను. అవ్వ నా కొడుకు నాకు గావాలా. నా కొడుకు గిడికచ్చి గిట్ల చేస్తాడనుకోలే. నా కొడుకు నాకు గావాలా. నా కొడుకా, నా కొడుకా, నా బంగారము, నా వజ్రము. నా కొడుకు నిన్న సాయంత్రం మాట్లాడిండు. నా కొడుకా, నా కొడుకా నేను బస్‌లో పోతున్నా అని. నా కొడుకు యాదగిరిగుట్ట చూసి వచ్చిన అని చెప్పినా. నా కొడుకా, నా కొడుకు దేవుడేం కాపాడలే. నా కొడుకా, నా కొడుకా నీకు తెలుసా లేదా అని చెప్తే నా కొడుకు డాడీ చెప్పిండని చెప్పిండు. నా కొడుకు ఇంటికి పోయినాక మాట్లాడన్నాడు. నా కొడుకు 5 నిమిషాలకే చచ్చిపోయిండు. నేను ఇంటికన్నా ఏరలేను. నా కొడుకా 4 గంటలకి చేసినవురా కొడుకా. 4:30 వరకు అయిపోయిందిరా. నా కొడుకా నా ఇల్లు దీపం మారిపోయిందిరా కొడుకా. నా కొడుకా నీతోనే ఇల్లు పైకేస్తుండేరా కొడుకా. నా ధైర్యం అంతా నువ్వేరా కొడుకా. నా కొడుకా, నా కొడుకా, నా కన్నవ్వ. మేము కాలేజ్ అయిపోయింది సార్, బయటకు వచ్చినాం. బయటకు వచ్చినాక ఏంటంటే ఆడ లిఫ్ట్ కోసం అని మేము ఆగి ఉన్నాం. అయినాక ఆడ వార్డెన్ వివేక్ పిలిచింది సార్ మమ్మల్ని. ఏమైంది అని చెప్పేసి మేము అక్కడికి ఊరుకుంటూ పోయినాక అక్కడికి పోయేసరికి చూసినాం అక్కడ దాన్ని మోటార్ని పట్టుకొని షాక్లో పట్టుకొని ఉన్నాడు. దాన్ని పట్టుకొని షాక్ కొడుతుంది అప్పటికి. ఏం చేసినాం, మెయిన్ బంద్ అని చెప్పేసి పంపించేసినాం. మెయిన్ బంద్ చేయడానికి పోయిన లోపలనే మేము ఆడ నుంచి వెళ్ళి తీసినాం, ఇట్లా పక్క చేసినాం. తీసి సిపిఆర్ చేసినాం సార్. సిపిఆర్ చేసినాం, హార్పేస్ చేసినాం. ఇక ఆడ ఎట్లాంటి పల్స్ ఎట్లా అని కొట్టుకుంటే అయితే లేదు. ఇక హాస్పిటల్ పంపించేసినాం. హాస్పిటల్ పంపిస్తే ఏమైంది, ఈయన ముగ్దుంపురం ఆర్ఎంపీ దగ్గర తీసుకుపోయింది సార్ వివేక్. వాడే వివేక్. ఆ నుంచి వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చేళ్ళు. ఇక్కడ హాస్పిటల్ ఏమన్నారంటే ఒక 5 minutes ముందు మీరు తీసుకొస్తే బతికిచ్చేటోళ్ళం, మీరు తీసుకొచ్చి డెడ్ బాడీని తీసుకొచ్చిల్లు అని చెప్పేసి సార్. ఇక్కడ పోడు ఇద్దరు వేళ్ళు, హాస్టల్ వార్డెన్ వివేకుని ఈ అవినాష్ వీళ్ళిద్దరు వేళ్ళు ఆడికి. ఆడ ఏమైందో తెలియదు సార్. కాకపోతే మమ్మల్ని వెళ్తే మేము ఆడికి పోయినాం. షాక్ కొట్టినాక మమ్మల్ని పిలిచిళ్ళు. ఆడి పోయి చూసేసరికి షాక్ ఉన్నదని చెప్పేసి ఆడ కట్ అయినా ఉంటే దాన్ని చేయి ఇట్లా పక్కకు అనేసి పక్కకి ఎక్కినాం అన్ని. అక్కడనే వాడున్నాడు. షాక్ తగిలినాక పిలిచిండు మమ్మల్ని. వాళ్ళిద్దరే ఉన్నారు ఆడ. ఆడి పోయి మేము ఇక వాడిని పక్కకి కూడా అది ఒకటి చేసినాం సార్. ఇక ఓకే సార్, అంతే. నిన్న జేముఖి కాలేజ్లో అవినాష్ రెడ్డి అనే విద్యార్థిని చనిపోవడం జరిగింది. విద్యార్థి మృతికి కరెంట్ షాక్ జరిగిన తర్వాత ఏదైతే ప్రమాదకు గురైన విద్యార్థిని నర్సంపేట స్థానిక హాస్పిటల్కు తీసుకొస్తే తమ్ముడు బతికేటోడు. కానీ యాజమాన్యం అక్కడ ఉన్న వార్డెను ఏమైనా కావాల్సనే ఒక ప్రైవేటు ఆర్ఎంపీ దగ్గర తీసుకుపోవడం వల్ల ఫస్ట్ ఎయిడ్ చేయకపోవడంతో ఆ విద్యార్థి చనిపోయిండు. విద్యార్థి చనిపోయి 12 గంటలు గడుస్తున్నప్పటికీ యాజమాన్యం కానీ సంబంధిత ఉన్నతాధికారులు స్పందించకపోవడం శోచనీయాంశం. ఇటు విషయంపై జిల్లా కలెక్టర్ గారు ఏదైతే జేఎన్టీయూ అధికారులు తక్షణ స్పందించి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న జేముఖి కాలేజ్ గుర్తింపు రద్దు చేసి అవినాష్ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లిస్తూ పాటు ఏదైతే విద్యార్థి మృతికి కారకులైన జేముఖి యాజమాన్యాన్ని అరెస్ట్ చేసి గుర్తింపు రద్దు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు బొట్ల నరేష్, ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి. నర్సంపేట జేముఖి కాలేజీలో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. దాన్ని మేము ఏఐఎస్ఎఫ్గా ఖండిస్తూ ఈరోజు విద్యార్థి కుటుంబాన్ని వీళ్ళు ప్రైవేటు యాజమాన్యం అంటే ప్రైవేటు కళాశాల జేముఖి విద్యా సంస్థ యాజమాన్యం మీద క్రిమినల్ కేసు పెట్టాలి. ఈ విద్యార్థి కుటుంబాన్ని ఒక 50 లక్షలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి, అంతేకాకుండా ఏదైతే ఈ ప్రైవేట్ హాస్టళ్ళు విచ్చలవిడిగా నర్సంపేటలో పెట్టి వాటికి ఫైర్ సేఫ్టీ లేకుండా ఇట్లా విద్యార్థులకు వాళ్ళకు అందులో వర్కర్లను మెయింటైన్ చేయకుండా ఈ అదనంగా ఈ విద్యార్థులతో పనులు చేయించుకుంటూ ఇట్లాంటి ఘటనలు చాలా జరిగినాయి. దీన్ని మేము చాలా ఖండిస్తున్నాం. నా పేరు పార్థసారథి, ఏఐఎస్ఎఫ్ వరంగల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. 5:30కి ఏదైతే అవినాష్ అనే యువకుడు విద్యార్థి జేముఖి కళాశాలకు చెందిన విద్యార్థి దానికి ఎదురుగా ఉన్న జేముఖి హాస్టల్లో ఉంటున్నాడు. అది ప్రైవేట్ హాస్టల్ అని చెప్పేసి ఆ కళాశాల దాన్ని తోసిపుచ్చుకుంటే విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. ఆ విద్యార్థికి కరెంట్ షాక్ తగిలాక ఏమంటే
10 మినిట్స్లో ఆక్సిజన్ అందించేది ఉంటే ఆ అబ్బాయి బతికేటోడు. కానీ అందించకుండా అక్కడే సమయం వేస్ట్ చేసి ఆ హాస్పిటల్ తీసుకొచ్చేసరికి ఆయన చనిపోయాడు. అది చాలా బాధాకరం అసలు. దాని ఈ ఏబీవీపీ ఏంటంటే డిమాండ్ చేస్తుంది ఏంటి అని అంటే వెంటనే ఆ విద్యార్థి కుటుంబానికి 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి. దాంతోపాటు కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఆ కళాశాలకు సంబంధించిన గుర్తింపును వెంటనే రద్దు చేసి విద్యార్థులందరికీ కూడా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న యాజమాన్యాన్ని ఆ కాలేజ్ వార్డెన్‌ని కూడా వెంటనే శిక్షించాలి అని చెప్పేసి ఏబీవీపీ ఈరోజు డిమాండ్ చేస్తా ఉంది. లో చనిపోయిన అవినాష్ రెడ్డి మరణించడం చాలా బాధాకరం. ఆ విద్యార్థి చనిపోవడం కారణం హాస్టల్ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఆ విద్యార్థి చనిపోయిండు. ఆ విద్యార్థి యొక్క కుటుంబానికి 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఆ విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని బీఆర్ఎస్ నర్సంపేట విద్యార్థి విభాగం తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు వినయ్, బీఆర్ఎస్ నర్సంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్.